ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ఈరోజు మనలను ఆత్మీయంగా బలపరిచే అనుదిన ఆత్మీయ ఆహారం, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. దేవుని చేత జీవిత పాలిభాగస్తులుగా జతపరచబడిన వారందరూ కూడా ఆయన వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా అనుసరిస్తే దేవుని అనుగ్రహమును సంపూర్ణముగా అనుభవించగలరు. చాలా మంది తమ సంతోషముల కొరకు మరియు స్వంత ఘనత కొరకు మాత్రమే వివాహం చేసుకుంటారు. వారికి దేవుని వాక్యంపై నిజమైన ఆసక్తి ఉండదు. వారు దేవుని వాక్యము కంటే ఎక్కువగా తమ స్వంత తలంపులపై మాత్రమే ఆధారపడతా ఉంటారు. చాలా సందర్భాల్లో తమ స్వంత తెలివి, జ్ఞానము, కుటుంబము లేదా ఆస్తిపాస్తులపై ఆధారపడడం వలన ఆ వివాహము విఫలమైపోయేదిగా కనబడుతూ ఉంది. ఒకరు ఎంత తెలివి గలవారైనప్పటికీ కూడా దేవుని వాక్యమునకు లోబడుట ద్వారా మాత్రమే ఆశీర్వదించబడగలరు. సృష్టి ఆరంభము నుండి వివాహాలు దేవుని చేత ఏర్పాటు చేయబడినవి. అందుచేతనే దేవుని దృష్టిలో వివాహము ఎంతో పవిత్రమైనది. మొదటి మానవునికి దేవుడు సృష్టి అంతటిపైన ఏలుబడి శక్తిని, అధికారమును అనుగ్రహించాడు మరియు ఆరోగ్యవంతమైన శరీరమును కూడా అనుగ్రహించాడు. ఆ సమయంలో అక్కడ పాపం లేదు, రోగము లేదు, శాపము లేదు. అయినప్పటికీ ఆయన సంతోషము పరిపూర్ణము కాలేదు. కాబట్టి దేవుడు ఆదామునకు స్నేహము, సహవాసము నిమిత్తమే సాటి అయిన సహాయమును ఇవ్వగోరెను. ఆదామునకు సాటి అయిన సహాయకురాలుగా, జీవిత పాలి భాగస్తురాలుగా అపమును చేశాడు. ఒకరు ఏడిస్తే మరొకరు ఓదార్చడానికి, ఒకరు పడిపోతే మరొకరు లేవనెత్తడానికి, ఒకరు బాధపడితే మరొకరు ఆదరించడానికి దేవుడు వివాహ బంధాన్ని ఏర్పాటు చేశాడు. ఇది పవిత్ర బంధం. అయితే ఎంతో సులువుగా ఈ రోజుల్లో ఈ బంధాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. వివాహం దేవుని దృష్టిలో ఎంతో పవిత్రమైనది. వివాహం మరణం వరకు నిలిచి ఉండవలసినది. వివాహం అనేది మానవుని యొక్క ఉద్దేశం కాదు, అది దేవుని ఏర్పాటు. దేవుని యొక్క ఏర్పాటును చూసి ఆనందించి ఆయన ఉద్దేశాలను ఎరిగి జీవించగలిగే హృదయం నీకుందా? వివాహం విలువైనది. ఎప్పుడైతే ఆదాము అవ్వలు ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేశారో, వివాహ జీవితంలోనికి పాపం వచ్చిందో సమస్యలు ప్రారంభమయ్యాయి. వివాహ జీవితం పతనం అయింది. అయితే సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. వివాహంలో జతపరచబడిన దినము నుండి భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రతి విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వము క్రిందకు తీసుకుని రావాలి. ఆయన సంగమునకు శిరస్సు గనుక వివాహ జీవితంలో కూడా ఆయన శిరస్సుగా అంగీకరించాలి. ఎందరైతే యేసు ప్రభు ద్వారా జతపరచబడి ఆయన శిరసత్వమును అంగీకరించుదరో వారు సంతోషకరమైన గృహాన్ని కలిగి ఉంటారు. వారు విశ్వాసంతో ఇలాగూ ప్రార్థన చేయాలి: ప్రభువైన యేసుక్రీస్తు, నీవే మా సృష్టికర్తవు, నీవే సర్వశక్తి గల దేవుడవు. నీవు మా కొరకు నరరూపధారివై మరణించి తిరిగి లేచి మాలో నివసిస్తా ఉన్నావు. మా హృదయాలను, జీవితాలను, సకలమైన సంకల్పములను నీకు అప్పగించుచున్నాము. నీ అనుమతి లేకుండా మేమేమీ చేయము. ఈ విధంగా వారి వైవాహిక జీవితాన్ని ప్రారంభించాలి. భర్త ఈ విధంగా ప్రార్థించాలి: యేసు ప్రభువా, ఇది నీ గృహము, మేము నీ బిడ్డలము. నా చిత్తము గాని నా భార్య చిత్తము గాని నెరవేర్చబడకుండా కేవలము నీ చిత్తము నెరవేరునుగాక. అదేవిధంగా భార్య కూడా ఈ విధంగా ప్రార్థించాలి: యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వం క్రిందకు వచ్చి, అవును ప్రభువా, ఇది మా గృహము కాదు, ఈ గృహమే. నీవిచ్చిన గృహమునందు మా ఇద్దరి చిత్తము కాకుండా కేవలము నీ చిత్తమే జరుగునుగాక అని చెప్పాలి. ఈ విధంగా ప్రార్థించినప్పుడు సంతోషకరమైన గృహము కలిగి ఉంటాము. వారిద్దరూ కూడా ఏదైనా పని చేయవలసి వచ్చినా, ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినా గానీ ప్రభు యొక్క శిరసత్వమును అంగీకరించాలి.
వారి వివాహ జీవితం అంతటిలో కూడా దీనిని నియమముగా వారు అనుసరించాలి. యోహాను సువార్త 16:24 ఈ విధంగా రాయబడి ఉంది, ఇది వరకు మీరేమీ నన్ను అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు అనుగ్రహించబడును. మీరు నా యందును నా వాక్యము మీ యందును నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మన సంతోషము పరిపూర్ణము కావాలన్నదియే దేవుని యొక్క కోరిక. మన జీవితమునకు ఆయన చిత్తము శ్రేష్టమైనది. ఎందుకంటే మనము తలంచి ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నీ మాటలు వినడానికి కృప చూపించారు. వందనాలు తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని గ్రహించి భార్యాభర్తల బంధం ఎంత విలువైనదో గుర్తించడానికి సహాయం చేయండి. ఏ కుటుంబంపై సాతాను దాడి చేసి ఏ భార్యాభర్తలను విడదీయాలని సాతాను ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడో యేసుక్రీస్తు నామములో లయపరచండి. ఇప్పటికే విడిపోయి విడిగా ఉన్న భార్యాభర్తలను నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. వారి తప్పును గ్రహించిన వారై ఒకరిని ఒకరు క్షమించుకుని కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయమును చేయండి. కుటుంబాన్ని కట్టేవాడు నీవే తండ్రి. మా కుటుంబాలు సంతోష కేంద్రాలుగా ఉండడానికి, ఆ కుటుంబాల్లో ఉన్న బిడ్డలు దీవించబడడానికి సహాయం చేయండి. భార్యాభర్తలుగా ఉన్న మా మధ్య దుష్టుడు రాకుండా నీ కంచె మా చుట్టూ వేయండి. భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరిని ఒకరు నమ్మడానికి, ఒకరిని ఒకరు ప్రేమించడానికి, ఒకరితో ఒకరు ఏకీభవించి కుటుంబాన్ని కట్టుకోవడానికి అద్భుత కార్యాలను మా జీవితాల్లో మా హృదయాల్లో జరిగించమని మమ్మలను నీ చిత్తానికి అప్పగించు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ టు ఆల్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ను పొందుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.